మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో మా ప్రభువా, ఈ ఉదయ కాలం ప్రొద్దున దినములో నాయన నీ సన్నిధిలో చేరి మేము స్తుతించేయండి కృప మాకు సహాయం చేసిన బట్టి వందనాలు. ఇదిగో మా ప్రభువా, ఈరోజు ప్రభు బల్ల కూడా మా ప్రభువా, ప్రభు బల్లకు హాజరవు నీ విశ్వాసులను, నీ పరిశుద్ధులను, నీ బిడ్డలను సకాలంలో నాయన మీ సన్నిధికి నడిపించండి. వారికి మార్గాన్ని ఇబ్బందులను సరళం చేయండి. ఏ వ్యక్తిగత కారణాల చేతైనను సాతాను అడ్డగించినదల్లా మా ప్రభువా, మీ ఆత్మతో, మీ పరిశుద్ధాత్మతో వారి మార్గాన్ని సరళం చేసి మా తండ్రి త్వరగా నీ సన్నిధికి పరిగెత్తే పరుగును వారికి సహాయం చేయండి. నీ సన్నిధిలో నీ పాటలతో, నీ వాక్యముతో స్తుతించి మేమందరూ కలుసుకొని నైనా మేము నేను స్తుతించేంత కృప మీరు మాకు సహాయం చేసిన బట్టి వందనాలు. ఇక మా ప్రభువా నాయన యేసయ్య నీకు వందనాలు. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రతి బిడ్డను మీ కాపుదలతో కాచి ఉంటారని ఆశిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. ఏ నైనా ఆశతో కోరికతో మీ సన్నిధిలో నైనా అడుగు పెడుతున్నారు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రభా, జరగబో ఆరాధన ఎంతనో మీరు ఉండండి. ఆది నుంచి అంతం వరకు మీ కృప, మీ సన్నిధి మా పట్ల సహాయం చేసి కాపాడి దీవించదు అని మా ప్రభు అయిన క్రీస్తునామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈసేన పరిహారీ, ప్రియ ఈసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, ఈసేన పరిహారీ, ప్రియ ఈసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే వాడలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే వాడలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ, యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారీ, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారీ, యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజా జై, యేసు రాజా జై జై, రాజుల రాజా జై, యేసు రాజా జై జై, త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై, రాజుల రాజా జై, యేసు రాజా జై జై, రాజుల రాజా జై, యేసు రాజా జై జై, త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై,
భూమి ఆకాశములు కలిగించావు, నామముతో లోకమును స్థాపించావు. భూమి ఆకాశములు కలిగించావు, నామముతో లోకమును స్థాపించావు. వర్షాలను కురిపించావు, వాయువును పంపించావు. వర్షాలను కురిపించావు, వాయువును పంపించావు. జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై. నశించు పాపులను కరుణించావు, పరలోకమును విడిచి తెంచావు. నశించు పాపులను కరుణించావు, పరలోకము బలియాగవు జరిగించావు, పరిహారం చెల్లించావు. బలియాగవు జరిగించావు, పరిహారం చెల్లించావు. జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై 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 యేసు రాజా 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 జై. హల్లెలూయా హల్లెలూయా. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ఘనత నీది, నీలాంటి రాజ్యమేది. ఎంతటి ఘనత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమకాలముగా ఉండగని సెలవిచ్చెను. నిత్యము విశ్రమకాలముగా నిత్యము సెలవిచ్చెను. ఎంతటి ఘనత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఎంతటి ఘనత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. నీ భోజనమును నిందారలుగా దీవించెను, బీదలైన వారిని ఆహారంతో పోషించెను. నీ భోజనమును నిందారలుగా దీవించెను, బీదలైన వారందరినీ ఆహారముతో పోషించెను. నీ యాజకులకు వర్షముగా రక్షణను ధరించెను.
నీ యాజకులకు వశముగా రక్షణను ధరించెను. ఎంతటి ఘనత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఎంతటి ఘనత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యము ఏది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మరొక పర్యాయము దేవుని మాటలు వినటానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినాడు. ఆయన మాటలు జుంటెతేనే దారల కంటే మధురమైనవి అని చెప్పి దావీదు చెబుతూ ఉన్నాడు. జుంటెత్తైన దార ఆ తేనె తినే కొలది ఎంతో మధురంగా ఉంటూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా హృదయముతో దేవుని మాటలు మనము ఆలకించినప్పుడు ఆ మాటలు మనకు హృదయానికి తాకి గొప్ప ఆశీర్వాదం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరారమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలదై ఉన్నవి. చాలను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక వ్రాస్తూ ఇక్కడ ప్రార్థన గురించి వ్రాస్తూ, ప్రార్థనే నీ ఆయుధము, ప్రార్థనే నీ ఆయుధము. ఆయుధం అంటే మరి యుద్ధాల్లో ఎక్కువగా ఉపయోగించే ఆయుధం. మీకు ఆ మాట అలాగ ఉంచి మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్ళినట్టుగా మనము చూస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనము. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము. చాలండి. ఇక్కడ గొలియాతుతో దావీదు అంటున్నాడు. దావీదు మరి గొలియాతుని ఎదిరించడానికి ముందుకొచ్చాడు. ఇశ్రాయేలీలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ గొలియాతు 6 మూరల జానుడు, ఎత్తుగలిగిన వ్యక్తి, పర్వతం మీద నిలబడి దేవుని ప్రజలను మరి దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్ల పక్షముగా
ఒక్కడు నిలబడి, మీరెవరైనా, మీలో ఎవరైనా నాతో కలబడి పోట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి, నన్ను జయిస్తే ఫిలిష్తీయులందరూ కూడా మీకు దాసులం అవుతామని చెప్పి కేకలు వేస్తా ఉంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఆ మనిషిని చూస్తేనే భయపడతా ఉన్నారు. ఆ యొక్క అరుపులు కేకలకి భయపడిపోయి పారిపోతూ ఉన్నారు. దావీదు అన్నలు కూడా ఉన్నారు ఆ సైన్యములో. ఇశ్రాయేలీయులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దావీదు అన్నలను పలకరించడానికి వచ్చిన దావీదు ఆ మాటలు విన్నాడు. దేవుణ్ణి దూషించడం ఈయనకెంత మాత్రం కూడా సహించలేకపోయాడు. వెంటనే దండోరా విన్నాడు. సౌలు దండోరా వేయించాడు. ఆ ఫిలిష్తీయుణ్ణి ఎవరైతే జయిస్తారో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తానని చెప్పి దండోరా వేస్తే దండోరా విని ఆ రాజకుమార్తెని వివాహం చేసుకోవాలని కానీ లేకుంటే ఆస్తి కోసం కాదు, కానీ దావీదుకు ఎక్కడ మండిందంటే ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుణ్ణి దూషిస్తున్నాడు. నీ ఎదుట నిన్ను దూషించినా పర్వాలేదు, నీ దేవుణ్ణి దూషిస్తే మనం ఎదిరించలేకపోయినప్పటికీ బాధ ఉంటుంది. కానీ దావీదు పౌరుషం కలిగిన వాడు. తన దేవుణ్ణి ఎవరు ఒక మాట అంటానికి వీలు లేదు. సౌలు దగ్గరికి వెళ్ళి, నేను ఆ ఫిలిష్తీయుడిని హతమారుస్తాను అనంటే, నీవు బాలుడవు, యుద్ధము లేనివాడవు, నీవు వాణ్ణి జయించలేవు అని అంటే, తాను వారి ఎలుగుబంటును ఎదిరించినట్లు, సింహాన్ని ఎదిరించినట్లు ఇవన్నీ చెప్పాడు. నా దేవుడు బలమైన దేవుడు అని చెప్పి, దేవుని యెహోవా పేరిట నేను యుద్ధానికి వెళ్తానని చెప్పి బయలుదేరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పైనే ఉంది, నేను కట్టిని, తన చేతిలో ఏముంది, కట్టి అంటే కర్రాను, ఒక తాడు ఒలిసెల, ఆ రెండే ఉన్నాయి. యుద్ధానికి బయలుదేరాడు. సౌలు ఎవరు ఆ గొలియాతు దగ్గర అయితే ఏముందంటే అండి, కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని యుద్ధానికి బయలుదేరాడు ఆ గొలియాతు. దావీదు అయితే ఏమైంది, ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి నేను వచ్చుచున్నాను. ఈయన దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఒకటే ఆయుధము. ఏమిటి ఆయుధం? ఇందాక చెప్పాను, ప్రార్థనే ఆయన ఆయుధము. మన మీదకి మరి శత్రువు మన మీద యుద్ధానికి వచ్చేవాడు మనుషులు కాదండి. మనుషులు కనబడతారు, కానీ మనతో పోరాడు వారు ఇక్కడ చెప్పబడినట్లుగా సాతాను ప్రతి బిడ్డను శోధించుతూ తిరుగుతూ ఉన్నాడు. ఇందాకే చెప్పాను నేను, గర్జించు సింహము వలె ఎవరిని పడవేద్దామా, ఎవరిని మరి పడేద్దామా అని చెప్పి చూస్తా ఉన్న దినాలు ఇవి. ఈ రోజుల్లో ఎంతో ఉద్యమముగా సంఘాలు సాగిపోవాల్సింది, సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రతి వారి మీద మనోనేత్రం మీద గుడ్డితనం కలగజేసేస్తున్నాడు. విశ్వాసం మీద దెబ్బ కొట్టేశాడు. విశ్వాసం లేదు. ఏమ్మా దేవుణ్ణి ప్రార్థన చేసుకో స్వస్థత కలుగుతుంది అని అంటే విశ్వాసం లేదు. డాక్టర్ అయితే మంచి మెడిసిన్స్ ఇస్తాడని చెప్పి మరి డాక్టర్ దగ్గరికి పరిగెడతారు, కానీ ప్రార్థనకి రమ్మంటే వస్తారా అండి? ప్రార్థనకు వస్తారా? ప్రార్థనకి రారు.
యేసు ప్రభు ఏమన్నాడంటే, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నీవు చూడకుండాను ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నావు, మంచిది. ప్రభువుని నమ్మావు, మంచిది. కానీ ప్రతి భారము ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలా. ఇక్కడ పౌలు గారు ఈ మాట రాస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు అంటే యుద్ధ ఆయుధాలు. యుద్ధ ఆయుధాల గురించి మనము చదివితే ఎఫెసీ పత్రికలోకి వెళ్ళాలి. దానికి ముందుగా మరొక వాక్యం చదువుతామండి. రోమా పత్రిక, అది అలాగే ఉంచండి, మూసేయొద్దు. కొంచెం వెనక్కి వెళ్తే రోమా పత్రిక ఉంటుంది. రోమా పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. రోమా సంఘానికి పౌలు గారు వ్రాస్తా ఉన్నాడు. ఏమంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది. రాత్రి అనగా చీకటి, అందరికీ తెలుసు. చీకటి అనగా పాపము. చీకటిలోనే అన్ని జరిగేవి. దొంగతనాలైనా, వ్యభిచారమైనా, మరి ఇంకోటైనా చీకటే. ఆ చీకటిలోనే దుష్ట శక్తులు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. దుష్ట శక్తులు మన కంటికి కనబడవు. మన కంటికి కనబడకుండా అవి మనల్ని అటాక్ చేస్తాయి. సంపూర్ణ భక్తి కలిగి, ప్రార్థనా శక్తి కలిగి ఉంటేనే తప్ప అవి నిన్ను పడగొడతాయి, అవి నిన్ను నాశనం చేస్తాయి. కనుక నువ్వేం ధరించాలట ఇక్కడ? ఏమంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నట్లుగా, ఏమండి, మనము అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలంటే చీకటి క్రియలు, చీకటి సంబంధమైన ఆ కార్యములను విడిచిపెట్టి ఏం చేయాలట? ఇక్కడ యుద్ధోపకరణములు, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలటండి. అవి ఏమిటంటే ప్రార్థన ఆయుధాన్ని ధరించుకోవాల. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన వలనే అపవాదిని జయించగలరు. దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏ ఆయుధం లేదు. ఒక వలసేన ఈ పొలాల దగ్గర ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, పిట్టలు రాకుండా వాటిని తరమటానికి ఒడిసెలు అనేది వాడతారు. ఒక తాడు, దాంట్లో ఒక రాయి వేసి కొట్టి సూటిగా ఇసిరేసరికి ఆ పక్షులకి తగులుతాయి. ఆ పక్షులు ఎగిరిపోతాయి అన్నమాట. అలాగా ఈయన గొర్రెలు కాస్తూ ఈ చేతిలో ఈ వడిసెలు పెట్టుకుని ఆడుకునేవాడు అనమాట. చిన్నోడు కదా, ఆడుకునేవాడు. అదే రూఢి అయిపోయింది ఆయనకి, అదే ఒక ఆయుధం అయిపోయింది. ఆ ఆయుధంతోనే ప్రార్థన చేశాడు. దేవా, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను. నీవు నాకు శక్తినియ్యి, నీవు నాకు బలమునియ్యి, ఆ గొలియాతును హతమార్చే మరి నాకు శక్తిని దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుని, చిన్న ప్రార్థన చేయటానికి మోకరించి గంట సేపు ప్రార్థన చేయలేదండి. అక్కడ మీద పడిపోయేలాగా ఉన్నాడు. కేకలు వేస్తా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. కానీ
దావీదు ఏమాత్రము జడియలేదు, ఏమాత్రము భయపడలేదు. నా పక్షమున దేవుడున్నాడు, నా పక్షమున దేవుడున్నాడు. ఆ గొలియాతు పక్కన తన దేవుణ్ణి పెట్టుకున్నాడు. గొలియాతు ఎత్తుగా ఉంటే గొలియాతు కంటే ఎత్తుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తను నమ్మిన దేవుడు, మనం అది నమ్మాలి. మన సమస్య ఎంత పెద్దదైనా, ఏమండి, మన సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్య ప్రక్కన దేవుణ్ణి నిలబెట్టండి, యేసయ్యను నిలబెట్టండి. ఆయనకంటే ఎత్తైన మనిషి ఎవరూ లేరు, దేవుని కంటే ఎత్తైన మనిషి లేరు. ఆయన గురించి చెప్పబడి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము మీద కూర్చుంటే ఆయన పాదాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. మనము ఆయన పాదాల దగ్గర ఉన్నాము. ఆయన అంత మహా ఉన్నతమైన దేవుడు. ఆయన జయించడానికి ఏ సాతాను కూడా ముందుకు రాలేడు, ఎటువంటి సాతాను కూడా ముందుకు రాలేడు. నువ్వు ఒక్కడవే జయించాలంటే అవదు. కానీ నీ వెంట ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవా, నీవు నాకు శక్తినియ్యి, నీవు నాకు బలమునియ్యి. నేను బాలుడను. ఆ సున్నతి లేని ఆ ఫిలిస్తీయుణ్ణి హతమార్చడానికి నాకు శక్తినిమ్మని చెప్పి దేవుణ్ణి వేడుకుని వెళ్ళాడండి. ఒక దెబ్బ సరిగ్గా శరీరం అంతా కూడా ఇనప కవచంతో ఉన్నాడు. ఎక్కడ కూడా తగిలినా ఏమి అతనికి ప్రమాదం లేదు. కానీ ఇక్కడ మాత్రమే ఆయనకు కాస్త, ఎందుకంటే చూడటానికి ముఖం కొంచెం గ్యాప్ ఉందన్నమాట అండి. దావీదు గమనించాడు. ఆత్మలో ప్రార్థన చేసుకుని, ఏమండి, సరిగ్గా ఒకే ఒక రాయి, చిన్న గులకరాయి, ఇంత గులకరాయి వేసి ఒకే దెబ్బకి కొట్టగానే దిమ్మెక్కిపోయిందనమాట అండి. దిమ్మెక్కిపోయి బోర్ల పడ్డాడు. వెనక్కి పడవలసింది, ఇక్కడ తగిలింది వెనక్కి పడాల్సింది. కానీ బోర్ల పడ్డాడంటే దేవుడు వెనకాల కొట్టాడనమాట. వెనకాల కొట్టేసరికి బోర్లా పడిపోయాడు. పర్వతంలాగా పడిపోయేసరికి దావీదు పరిగెత్తుకుని వెళ్ళి వాడి ఖడ్గంతోనే, ఆ గొలియాతు ఖడ్గంతోనే వాడి పీకి నరికి ఆ తలను ఇట్టుకోవటానికి కూడా వానికి బలం లేదు, పిల్లోడు. అది తీసుకుని వచ్చి ఆ ఇశ్రాయేలీల సమాజంలో పడేసేసరికి అందరూ కూడా దావీదుకు 10,000 అని చెప్పి జైలు చెప్పారు. ప్రేమమైన వారలారా, దావీదు ఏ ఆయుధాలు ధరించాడంటే ఇక్కడ చెప్పబడినట్లుగా యుద్ధోపకరణాలు, అవే ఆత్మ సంబంధమైనవి. పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. ఏమనంటే 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. ఆ యుద్ధోపకరణములు ఏంటంటే ప్రార్థన. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు విసుక్కునేవాడు కాదు. మనం పనిచేసే అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మాట చెప్పామంటే, విన్నాను లేరా, అస్తమాను నీవు చెప్పక్కర్లేదు అని చెప్పి విసుక్కుంటారు. కానీ దేవుడు విసుక్కోడండి. ఒకే సమస్య నీవు ఎన్నిసార్లు చెప్పినా ఆయన వింటాడు. అమ్మా, నేను విన్నాను, నీకు చేస్తానని చెప్పి నేటి మనసులో అనుకుంటాడు, నిశ్చయించుకుంటాడు. అలాగా మరి ఆయన మర్చిపోకుండా, ఆయన మరలా ఎందుకంటే ప్రపంచంలో నీ ఒక్కడవే కాదు, ఆయన అనేక మందిని చూస్తున్నాడు. ఎట్ ఏ టైం ఒకేసారి అందరి సమస్యలను తీర్చగల సమర్థుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అయితే విశ్వాసం ఉండాలి మనకు విశ్వాసం అనేది ఉండాలండి. విశ్వాసం లేకుండా నీవు ఎంత ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. విశ్వాసం అనేది సాతాను నీ యొద్ద నుండి తీసివేశాడు. అయితే దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు విశ్వాసం కలుగచేయి నాయన, నాకు విశ్వాసం కలుగచేయి. విశ్వాసం అనేది నేను కోల్పోయానయ్యా. ఇప్పుడు సంఘాల్లో ఎవరిలో చూసినా విశ్వాస సంబంధమైన ప్రసంగాలే లేవండి. విశ్వాస సంబంధమైన ప్రసంగాలే లేవు. ఎందుకంటే సాతాను దైవ సేవకులు నోర్లు ముంచేశాడు విశ్వాస సంబంధమైన మాటలు చెప్పకుండా. ఎందుకంటే వాళ్ళకే లేదు, నేను ప్రార్థన చేస్తే జరుగుతుందో లేదో, న్యాయం అవుతుందో లేదో. ఎందుకంటే ప్రార్థనా శక్తి వారిలో లేకపోవటం వల్ల. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎవరిలో ప్రార్థనా శక్తి ఉంటుందో, ఎవరిలో ప్రార్థన బలం ఉంటుందో వారు దుర్గములను పడద్రోయజాలనంత బలము ఆయన అనుగ్రహిస్తాడట. దుర్గమునంటే ఎరుకో కోట, బలమైన కోట. యెహోషువతో దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, దాని చుట్టూ తిరగండి. ఏం ఆయుధాలు లేవు వాళ్ళకి, వాళ్ళేమి ఆయుధాలేమి లేవు, బూరలు మాత్రం ఉన్నాయి. ఈ బూరలు ఊదుకుంటూ ఆ ఎరుకో పట్టణం చుట్టూ 7 దినాలు 7 మార్లు తిరిగారటండి. అది చిన్న పట్టణం కాదు, పెద్ద మహాపట్టణం అది. ఇక్కడి నుంచి అలా తిరిగి వచ్చేసరికి ఒక రోజు అవుతుంది అనమాట అండి. ఎవరెవరు పిల్లలు పెద్దలు మొత్తం అందరు కూడా ఆ యొక్క వెళ్ళాలి, నేను ముసలోండి, నా వల్ల కాదు, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళిరండి అన్న ఇదిలే. దేవుడే వాళ్ళ బలం, కాళ్లకు బలం ఇచ్చేవాడు, ఆయన శక్తినిచ్చేవాడు. వాళ్ళకున్నవన్నీ కూడా తీసుకుని ఆ ఎరుకో పట్టణం చుట్టూ 7 దినాలు 7 మార్లు తిరిగారండి. 7వసారి తిరిగి 7 సార్లు తిరిగారటండి. బోర్రలు ఊదుకుంటూ జై జైలు చెప్తూ వాళ్ళు ఆ పట్టణము చుట్టూ తిరిగి ముగించేసరికి ఆ బలమైన దుర్గము, ఆ కోట ఏమైపోయిందంటే టపటపటప పడిపోయిందంట, కూలిపోయింది. మిద్దు కూలిపోయినట్లుగా కూలిపోయింది. బలమైన కోట అది. వారి దగ్గర ఏ ఆయుధాలు పెట్టారు? బాంబులు పెట్టి పేల్చాలి. అసలు బాంబులు పెడితే అప్పుడు ఏమన్నా పగులుతాయేమో. ఈ క్వారీలో రాళ్లను పేల్చడానికి ఏం చేస్తారంటే దాని బొక్కలు పెట్టి దానికి ఒక ఒత్తు పెట్టి దూరంగా వెళ్ళిపోయి అక్కడెక్కడో అంటిస్తే ఆ తాడు కాలుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి అది ఎప్పుడైతే ఆ మందు దగ్గరికి వస్తుందో అప్పుడు ఠామ్ అని పెద్ద ఇంతంత బండలు పగిలిపోయి ఎగిరి పడతాయటండి. కానీ అట్లాంటివి కూడా వీళ్ళు పెట్టలేదండి. ఒకటే ఏం పెట్టారు? దేవుణ్ణి స్తుతి చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, మరి దేవుని విశ్వాసంతో వారు ఎరుకో పట్టణం అంతా తిరిగి వచ్చేసరికి అక్కడ చెప్పబడినట్లు బలమైన దుర్గములు ఏమైపోయినాయంటండి, మరి పడద్రోయబడ్డాయి. ప్రియమైన వర్లరా, మన ఆయుధాలు ఏమిటి గురించి చదవాలంటే మరి ఎఫెసీ పత్రికలో ఒక మాట చూద్దామండి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయము, అది తెలిసిన మాటలే, అన్నీ చదవటానికి లేదు కానీ 12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశం మండలమందున్న
దురాత్మ సమూహములతో పోరాడుతున్నామండి. చూసారా, ఇక్కడ ఎవరితో పోరాడుతున్నాము? శరీరులతో కాదటండి. మనం పోరాడునది శరీరులతో కాదు. శరీరులు అంటే మనుషులతో పోరాడితే వాడిపోవటమో వీడిపోవటమో జరుగుతుంది. కొట్లాట్లలో ఈ గొడ్డళ్ళు పట్టుకుని ఇంతకుముందు పూర్వము మరి వాళ్ళ ఆయుధాలు ఏమిటంటే గొడ్డళ్ళు. మరి ఆడవాళ్ళు ఆయుధాలు ఏంటో తెలుసా అండి? ఆడవాళ్ళ ఆయుధాలు మీకు తెలుసా? తెలీదు. చీపురు కట్టాను, కారం ముఖం మీద కొట్టి ఈ చీపురు కట్టతో కొట్టేసరికి ఎటువంటి మగోడైనా పారిపోవలసిందే. వాళ్ళు మా సైడు ఇలాగే చేస్తూ ఉంటారు. చీపురు కట్టదు. ఇక్కడ ఒకసారి నేను వచ్చిన కొత్తలో కోర్టు దగ్గర గొడవ అయిందంటండి. అయితే ఒక ఆడ మనిషి తెగించి వాళ్ళ మీద అంతమంది మీద కారం జల్లేసరికి వాళ్ళ కళ్ళు కారం గడిపోయి మరి మండిపోతూ ఉంటే మీద పడి కొట్టి వాళ్ళని గాయపరిచారట. కానీ ప్రియమైన వారులారా, మనకి ఆయుధాలు ఏమనంటే ఇక్కడ చెప్పబడినట్లుగా ఎఫెసీ పత్రికలో మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహములు అంటే సాతానులు. అవి మన కంటికి కనబడేవి కాదు. అయ్యా అమ్మా, నిన్ను కృంగతీసేవి ఏమంటే ఇవే. నిన్ను మరి జయం పొందకుండా చేసేవి ఏమన్నా ఉన్నాయంటే ఇవే. నీ ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన ఫలించట్లేదంటే ఈ సాతానులు ఏం చేస్తున్నాయంటే అడ్డుపడుతున్నాయి. నీ ప్రార్థనలకు అడ్డుపడి దేవుని యొద్దకు వెళ్లకుండా, దేవునికి వినబడకుండా నీకు వచ్చే అవిధేయతలు, నీ పాపములు నీ మీద కారం జల్లినట్టు మొత్తు జల్లుతా ఉన్నాయి. ఆత్మలో నీవు ఏమైపోతున్నావు అంటే సతికిలు పడుతున్నావు. ప్రార్థనా జీవితము చేసుకుందామనుకుంటున్నావు కానీ ప్రార్థనకు మోకరించేసరికి కునిపాట్లు వస్తూ ఉన్నాయి. నెత్తి మీద కూర్చున్నాడు అనమాట అండి సాతాను. ఎందుకంటే మనం కూర్చుని సతికిలు పడి ప్రార్థన చేస్తాం. సతికిలు పడి కూర్చుని మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఏదో కాసేపు ఒక 2 నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడి చేతులెత్తి ఇలాగ అంటారు. తర్వాత ఏమవుతుందంటే సతికిలు పడతారు. మెల్లిగా తగ్గిపోయి మోకాళ్ళు కూడా కింద కూర్చుని సతికిలు పడి బాసలు కింద కూర్చుని ప్రార్థన చేసేవాళ్ళు, కుర్చీల మీద కూర్చుని ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన అసలు దేవుడి వినటానికి కూడా ఇష్టం ఉండదు అనమాట అండి. అది గర్వంతో కూడిన ప్రార్థన, వినయంతో కూడిన ప్రార్థన కాదు. నువ్వెంత ప్రార్థన చేసినా, గంట సేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా నీరైపోతుంది అనమాట. దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ప్రియమైన వారులారా, దావీదు ప్రార్థన చేయగానే వెంటనే జయం వచ్చింది. ప్రార్థన చేశాడు, ఒడిసెలు విసిరాడు అంతే. ఎంతో వ్యవధి లేదు, కనీసం ఒక 5 నిమిషాలు కూడా లేదు. క్షణాల మీద ప్రార్థన చేశాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు, ఒక రాయి విసిరాడు అంతే, టపేల్మని పడిపోయాడు. ప్రియమైన వారులారా, అది ప్రార్థన. దుర్గములను పడద్రోయు శక్తివంతమైన బలమైనది మన యొక్క ప్రార్థన ఉండాలని ఇక్కడ మరి అయితే ఈ ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లుగా ప్రియమైన వారులారా, అందుచేత మీరు ఆపద్దినమందు 13వ వచనంలో 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్త
ఏమండి? సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టకు శక్తిమంతులగుటకు దేవునికి సర్వాంగ కవచములు ధరించుకోవాలంట. కత్తులు కటారాలు కాదు, మనకి అక్కడ ఇచ్చాడు. ఏంటి అవి ఏనంటే, మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకుని, నడుమునకు సత్యం అనే ఇది బెల్టు, ఇది బెల్ట్ అనమాట అండి. ఇది సత్యం అనే దట్టి. ఇది గట్టిగా ఉంటే ఎంతసేపు అయినా పోరాడగలరు. యుద్ధములో పోరాడేటప్పుడు దీన్ని గట్టిగా బిగించి పోరాడతారు. పోలీసు వారు పరుగులెత్తాలి, డ్యూటీ అంతా 8 గంటలు నిలబడి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంత వెడల్పున బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ టైట్గా పెట్టి మరి కాళ్ళకి ఏం చేస్తారంటే బూటు వేసి దాన్ని మరి మళ్ళా మేజోడు లాంటిది ఉంటుంది, దాంతో కట్టి బిగిస్తారనమాట అండి. ఎంతసేపు అయినా నిలబడగలరు. అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరుగు తొడుక్కోవాలటండి. నీతి అనే మైమరుగు తొడుక్కోవాలి. పాదములకు సమాధానమును సువార్త వలనైనా సిద్ధ మనస్సు జోడని ధరించుకొనుడి. నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకోండి. అసలైన మాట కోసం ఇవన్నీ చదివించాను. విశ్వాసమైన డాలు, విశ్వాసమను డాలు. డాల్ అంటే అండి, శత్రువు అవతల నుండి వేసే బాణాలు తగలకుండా కాసుకోవటానికి ఇది ఒక బండి చక్రంలాగా ఉంటుంది అనమాట. ఈ పోలీసు వాళ్ళ దగ్గర ఈ పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు చేతుల్లో లాఠీ ఉంటుంది, ఇలాగా ఒక చాటలాగా ఇది ఉంటుంది, చాటలాగా. దాన్ని డాల్ అంటారు. దాన్ని డాల్ అంటే పప్పు కాదండి అమ్మా, పప్పు కాదు. సాతాను వేసే ఆ యుద్ధములో బాణాలు తగలకుండా, అవతల శత్రువు వేసే బాణాలు తగలకుండా అడ్డు పెట్టుకోవటానికి అవి విశ్వాసం అనే డాలు. ఇందాక అదే చెప్పాను, విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. విశ్వాసం అనేది ఉంటే దుష్టుని అగ్ని బాణములను ఆర్పివేయగలము. విశ్వాసం అనే డాలు నువ్వు ఎంత ప్రార్థనాపరురాలైనా, ఎంత ప్రార్థనాపరుడమైనా, ఈ డాలు అనే సాతాను ఏం చేస్తాడంటే నీ ప్రార్థనలకు వాడు సాటు నుండి బాణాలు వేస్తూ ఉంటాడు. నీ ప్రార్థనలు దేవుని వద్దకు వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో నీవు విశ్వాసం అనే డాలు పట్టుకుని సాతాను శక్తులను ఎదిరించి నీవు దేవునికి నీ విజ్ఞాపనలు దేవునికి అందజేయాలి. చివరిగా ఒక మాట చదివి నేను ముగించేస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46 నుండి చదివితే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో దాన్ని నింపి ధూపం వేసి వేగముగా సమాజము యొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టానని అహరోనుతో చెప్పగా. ఆగండి, ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు
అరణ్య ప్రదేశంలో ఉన్నారు. ఐగుప్తు నుండి వారు ప్రయాణమై వస్తుండగా సీను అరణ్యము నుండి వారు ముందుకు వెళుతుండగా అక్కడ వారు దేవుని మీద సనిగారు. దేవుని మీద సనిగి సంహారకుని చేత నశించబోతున్నారు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొద్ద నుండి ఒక ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు జనులు ఏమైపోతున్నారంటే చచ్చిపోతా ఉన్నారు. ఈ ఇశ్రాయేలీల సమాజంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చిందండి. వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎక్కడికక్కడ చచ్చిపోయి పడిపోతా ఉన్నారు. గుడారాల్లోనూ చచ్చిపోతున్నారు, గుడారాలు పక్కన చచ్చిపోతున్నారు. శవాలు కుప్పల కింద శవాలు పడిపోయి. మోషే చూశాడు, అహరోన్ను పిలిచాడు. అహరోనా, నీ ధూప పాత్రను తీసుకుని దానిలో మరి నిప్పులు వేసి దానిలో ధూపం వేయటానికి అది తీసుకుని సమాజం మధ్యకి వెళ్ళి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, ఎక్కడ ఆలస్యం చేయకూడదు ఏమిటి, ధూపం వేయటానికి ఎలాగెళ్ళాలా, పరిగెత్తుకుని వెళ్ళాలి. ఇక్కడ మరి శుక్రవారం ప్రార్థన అంటే 1 గంటకు వస్తారు, 1 గంటకు వస్తారు, 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ అలా ప్రార్థన మరి ఉగ్రత పోవాలంటే అలా అయ్యేది కాదండి. పరిగెట్టుకుని రావాలి, ధూపం వేయటానికి పరిగెట్టుకుని వెళ్ళాలి. అహరోను పరిగెట్టుకుని వెళ్ళి ఏం చేశాడో చూడండి. 48వ వచనములో, అతడు సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూశారు ఎక్కడ ఆ అహరోను ఆ ధూపము తీసుకుని ధూపం వేయటకు ఆయన ఆ ధూపాన్ని పాత్ర తీసుకుని, ఇక్కడ చచ్చిన వారు ఉన్నారు, ఇక్కడ బ్రతికి సావు బతుకుల్లో ఉన్నారు. ఏమాత్రము లేట్ చేసినా వీళ్ళు చచ్చిపోతారు. కొర ప్రాణంతో ఉన్నారు వీళ్ళు. దేవుని యొక్క ఉగ్రత మరి వీరి మీదకి రగులుకుంటూ ఉన్నది. అటువంటి సమయంలో అహరోను పరిగెత్తుకుని వెళ్ళాడటండి. అక్కడ చూడండి, ఆయన ఏం చేశాడు, 47లో మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తుకుపోయి తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడటండి. ధూపం అంటే ఏంటి? అహరోను ధూపం అంటే ప్రార్థనా ధూపము. మనము కూడా ఎంత ప్రార్థనా ధూపం వేస్తే అంతగా ఏమండి మనకి ఆత్మీయ తెగులు మన కుటుంబాల్లో విశ్వాసం లేని ఈ టైంలో మన పిల్లలే మనకు ఆటంకపరులుగా ఉన్నారు, మన బిడ్డలే మనకు ఆటంకపరులుగా ఉన్నారు. వారు దేవుని సన్నిధికి రారు, వెళ్ళే మనలను ఆటంకపరుస్తూ ఉంటారు. అంతేకాదు సంఘాల్లో కూడా నిర్జీవ స్థితి ఏర్పడిపోయింది. ప్రతి ఒక్కరిలో కూడా గుడికి వెళ్తే ఏముందిలే, గుడికి వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది, డబ్బులు ఖర్చు తప్ప మనకేముంది, సమయం వేస్ట్, అదే ఇంటి దగ్గర ఉంటే ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది అనే స్థితికి వచ్చేసిందండి. అనే స్థితికి ఇంటి దగ్గర ఉంటే ఒత్తులు వేసేవాళ్ళు ఉంటారు, 4 ఒత్తులు వేసుకుంటే డబ్బులన్నా వస్తాయి. ఇంటి దగ్గర బట్టలు ఉతికైపోళ్ళు మూట పడిపోయి ఉంది, ఆ మూట అంతా ఉతుక్కోవచ్చు అని చెప్పి ఆ నీళ్ళు వస్తున్నాయి, అదే టైంలో నీళ్ళు వస్తున్నాయి, మనము ఆ బట్టలు ఉతుక్కోవచ్చు అని చెప్పి గుడి మానేసేయటానికి నిర్భయంగా ఏమాత్రము దేవుని మీద భయం లేక, దేవుని మీద కొంచెం కూడా ఆలోచన లేకుండా గుడి మానేయటానికి
ఏయో సాకులు పెట్టి మానేస్తున్నామండి. ఎందుకంటే మనలో ఏమి లేదు, ఏమండి, జీవం లేదు, నిర్జీవ స్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా నిర్జీవ స్థితి. ఆ నిర్జీవ స్థితి పోవాలి అనంటే అహరోను ధూపం వేసినట్లుగా మనము ధూపం వెయ్యాలి. సంఘములో ఉద్యమం రావాలి, సంఘములో ఆత్మ కార్యాలు జరగాలి, సంఘములో అనేక కుటుంబాలు బలపడాలి. వారు తెగుళ్ళు, ఆత్మీయ తెగుళ్ళు అనేవి ఆత్మీయత లేకపోవటం వల్ల వచ్చే తెగుళ్ళు ఏంటంటే, ఏమండి, విశ్వాసము కోల్పోవటం, పరిశుద్ధత కోల్పోవటం, దేవుని మీద నమ్మకం పోవటం, దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా సాతాను కల్పించే తంత్రాలు. కనుక వాటిని మనం ఎదిరించుటకు శక్తిమంతులమై ఉండాలని చెప్పి పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ చూసారు, ఇక్కడ ఆ ధూపం వేయగానే చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలబడి ఉండగా తెగులు ఆగిపోయాను. ప్రియమైన వారలారా, మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఇంత నీరు గారిపోతుంది? రాను రాను జనాల్లో విశ్వాసం లేకుండా, పట్టుదల అనేది లేకుండా తనగిలిపోతుందని అంటే ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. ఇంతకుముందు అమ్మగారు వారి కొంతమందిని పిలిపించి ప్రార్థనలు చేయించేది, ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన లేకపోయినా కనీసము మరి కాసేపు ప్రార్థన చేసి తర్వాత వెళ్ళి భోంచేయండి. మొదట దేవుడి సన్నిధిలో మీరు ధూపం వేస్తే మీకు మీరు బ్రతుకుతారు, మీ కుటుంబము బ్రతుకుతుంది, మీ సమాజము బ్రతుకుతుంది, మీ కార్యాలు కూడా దేవుడు జరిగిస్తాడు. మనము దేవుని కార్యాలు మనం చూస్తాము. దేవుడు ఇటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు అయ్యా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, మా దేవా, జరిగిన ఆరాధన బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చక్కని వర్తమానము మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రార్థనా జీవితము నాయన తగ్గిపోయిందని, నాయన మా యొక్క ప్రార్థన ఆయుధము వంటిదని, సాతాను శక్తులను నాయన మా ప్రభువా జయించుటకు మా ఆయుధాలు ఏమీ పనికిరావు. ప్రార్థన ఆయుధము అనేది నాయన చాలా విలువైనది. మా ప్రభువా, మా రక్షక, ఆ యొక్క ఆయుధము ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొనుటకు నాయన చక్కని నైపుణ్యత దయచేయండి ప్రభువా. ప్రార్థన ఖడ్గము పట్టుకుని నాయన ముందుకు సాగిపోయే కృప దయచేయండి ప్రభువా. ఎన్నెన్ని సమస్యలు వారు అనుభవిస్తున్నారు, ఎన్నెన్ని బలహీనతలు వారు పొందుకుంటూ ఉన్నారు. నాయన సంఘంలో ఉద్యమము చల్లారిపోయింది, నాయన నిర్జీవ స్థితిలో ఉన్నారు. ఏ కార్యములు కూడా సంఘములో సరిగా జరగట్లేదు అని అంటే ధూపం వేసేవారు నాయన మా ప్రభువా తక్కువైపోయినందువలన మా ప్రభువా నిర్జీవ స్థితి ఏర్పడిపోయింది. నాయన మీరు జీవించుచున్నారే కానీ మృతులని లేఖనములో, ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు నాయన నిర్జీవ స్థితి మాలో ఏర్పడింది అయ్యా. నాయన మా తండ్రి దేవా, కరుణామయుడా, కనికరించి మా దేవా మాలో, మా ప్రార్థనలో నాయన శక్తినివ్వండి, ప్రార్థనా శక్తినివ్వండి. దుర్గములను పడద్రోయగలిగే నాయన బలమైన శక్తిని మీరు మాకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ వాక్యము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని నాయన మరి చివరిలో చెప్పబడినట్లు అహరోను నాయన ధూపం వేసినప్పుడు నాయన సావు బ్రతికుల్లో ఉన్న వారు నాయన ఆత్మీయ స్థితిలో చల్లారిపోయి చనిపోతున్న నాయన నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతున్న వారు నాయన తెగులు ఆగిపోయింది. నాయన ఎప్పుడైతే అహరోను ధూపం వేసినాడో అప్పుడు వెంటనే నాయన మా ప్రభువా నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిన వారు మరలా మేలుకొల్పబడ్డారు. అవును నాయన, యెహెజ్కేలు కూడా
నాయన యెహెజ్కేలు ద్వారా నీవు మాట్లాడినావు మా ప్రభువా. ఎండిన ఎముకల్లో జీవం పోసిన దేవుడు నాయన అస్థి పంజరాలలో జీవం పోసినావు మా ప్రభువా. అవి నాయన మా మాంసము పొదిగింపబడి నాయన మా నరములు పొదిగింపబడి మా ప్రభువా చర్మము కప్పబడి జీవం పొందుకుని అవి నిలబడినప్పుడు మహాసైన్యముగా నాయన ఇశ్రాయేలీయులు సైన్యముగా నిలబెట్టినావు నాయన మా ప్రభువా. ఆ దినాల్లో మరి నిర్జీవ స్థితి వారిలో ఏర్పడినప్పుడు నాయన యెహెజ్కేలు ద్వారా నిలబెట్టి మాట్లాడించిన దేవుడవు. సమయంలో నాయన దాసునైనా నా ద్వారా నీవు పలికించిన ఈ మాటలు ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించి ఒక్కొక్కరిని మేల్కొల్పవలసిందని మనం చేసుకుంటూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి. దాని వాళ్ళను కూడా మరి దర్శించి మరొక సమయాన్ని మీరు వారికి అనుగ్రహించమని ఈ వారం అంతా నీ కృపా సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి కాపాడండి. యేసయ్య నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి. ఎవరెవరు గుప్పిళ్ళు విప్పారో వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయండి. నీ సన్నిధి పండ్లు పలహారములు ఏమైతే తీసుకుని వచ్చారో వారిని కూడా మీరు ఆశీర్వదించమని మనం చేసుకుంటూ ఉన్నాను. ఈ మనవులు అంగీకరించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.